ఫ్రాగ్మెంటేషన్ చూద్దాం. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏం లేదు, ఫస్ట్ చదువుతాయి 2 లైన్ చదివాక మీకు అర్థమవుతుంది. తర్వాత నేను ఇప్పుడు ఒక రఫ్ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇక్కడ డయాగ్రామ్ ఉన్నాయి. ఏంటంటే ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, ఒక ప్రాసెస్ని ఫస్ట్ చదువుతాయి. ప్రాసెస్ ఆర్ లోడెడ్ అండ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద మెమరీ. ద ఫ్రీ మెమరీ స్పేస్ ఈస్ బ్రోకెన్ ఇంటూ ఇట్ ప్రాసెస్. ఓకేనా. ఇప్పుడు ఒక మెయిన్ మెమరీ ఉంటుంది, మనకి ఒక మెమరీ ఉంది అనుకుందాం. ఇది ఒక మెయిన్ మెమరీ. ఈ మెయిన్ మెమరీలో ప్రాసెస్ ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ప్రాసెస్ ఉంది అనుకున్నాం. ఈ ప్రాసెస్ ఇక్కడ నుంచి తీసేసినాం. ఈ మెయిన్ మెమరీ నుంచి తీసేసినాక ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ ఈ ప్రాసెస్ బయటకు వచ్చేసింది. ఈ ప్రాసెస్ బయటకు వచ్చినాక మెయిన్ మెమరీ ఫ్రీ స్పేస్ అనేది క్రియేట్ అయ్యింది. ఈ ఫ్రీ స్పేస్ అనేది ఇట్లా బ్రోకెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఇది 4M ఉన్నానుకో, 1 2 1 అలా బ్రోక్ అవుతుంది. బ్రోక్ అయినాక ఈ ప్రాసెస్ బయట నుంచి తీసేసినాం కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్లేస్ చేయాలనుకున్నా కూడా ప్రాసెస్ ప్లేస్ చేయలేము, మళ్ళీ లోడ్ చేయలేము. ఎందుకంటే అయితే ఫ్రీ స్పేస్ ఉన్నాం, దాన్ని బ్రోక్ చేసినాం. ఈ ఫ్రీ స్పేస్ 4M ఉన్నాక ఆ ప్రాసెస్ నుంచి వెళ్ళిపోయింది, ఇక ఫ్రీ స్పేస్ క్రియేట్ అయింది. ఈ ఫ్రీ స్పేస్ అనేది ఇట్లా బ్రోక్ అవుతుంది అనమాట. లైక్ 1M అన్నా 2 1 ఇలా బ్రోక్ అయినాక మళ్ళీ ఈ ప్రాసెస్ నువ్వు బ్యాక్లో లోడ్ చేయలేవు అనమాట. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఫ్రాగ్మెంటేషన్ అంటే ఇక్కడ చూడండి. ఈ ప్రాబ్లమ్ ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాసెస్ మళ్ళీ ఇలా లోడ్ చేయలేము. సో ఇక్కడ ప్రాబ్లమ్ అనేది రాదు. ఈ ప్రాబ్లమ్ అనేది ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ఇది చూడండి, ఒక ప్రాసెస్ని మనం లోడ్ చేసినాం మెయిన్ మెమరీ లోపలికి, మెయిన్ మెమరీకి ప్రాసెస్ లోడ్ చేసినాం, మళ్ళీ రిమూవ్ చేసినప్పుడు ఇక ఫ్రీ స్పేస్ ఉంటుంది. ఆ ఫ్రీ స్పేస్ని బ్రోకెన్ అవుతుంది అనమాట. ఆ ఫ్రీ స్పేస్ బ్రోకెన్ ఇంటూ స్ప్లిట్ పీసెస్. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఆ ప్రాసెస్ని మళ్ళీ లోడ్ బ్యాక్ చేద్దామంటే ఆఫ్టర్ సమ్ టైమ్ ద ప్రాసెస్ కెనాట్ బి అలొకేటెడ్ టు ద మెమరీ బికాస్ స్మాల్ సైజ్. మళ్ళీ ఇప్పుడు ఆ ప్రాసెస్ మనం లోడ్ చేయగలుగుతున్నామో చేయలేము, ఎందుకంటే ఏది ఫ్రీ స్పేస్ ఉన్నా స్మాల్ పార్ట్స్లోకి డివైడ్ అయిపోయింది. సో మెమరీ బ్లాక్ రిమైన్స్ అన్యూస్డ్. సో ఈ బ్లాక్ ఆ ప్రాసెస్ లోడ్ చేయలేము ఎలా అయినా. సో ఈ మెమరీ బ్లాక్ ఏమైపోయింది అన్యూజ్గా యూటిలైజ్ చేస్తారు మా మెమరీ బ్లాక్ని, అన్యూజ్గా అయిపోయింది. సో ఈ ప్రాబ్లమ్ని ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ఇంకోసారి చెప్పాలా, ఏం లేదు, ఇక్కడ మన మెయిన్ మెమరీలో ఒక ప్రాసెస్ ఉంది, ఒక ప్రాసెస్ని లోడ్ చేస్తాయి. ఈ ప్రాసెస్లో మెయిన్ మెమరీని అలా ఒక P1 అనే ప్రాసెస్ ఉంది, దాన్ని లోడ్ చేసినాం, మళ్ళీ తీసేసినాక ఈ ఫ్రీ స్పేస్ ఉంటుంది కదా, ఈ ఫ్రీ స్పేస్ అనేది స్మాల్ పార్ట్స్లోకి డివైడ్ అవుతుంది. డివైడ్ అయినాక మళ్ళీ నువ్వు ఆ ప్రాసెస్ని తీసేసిన ప్రాసెస్ని మళ్ళీ బ్యాక్లో మెయిన్ మెమరీలో అలొకేట్ చేద్దాం అనుకున్నా, ఈ ఫ్రీ స్పేస్లో అలొకేట్ చేయలేవు, ఎందుకంటే లిటిల్ పీసెస్లోకి డివైడ్ అయిపోయింది అది. ఇంకా దీనివల్ల ఏమైపోయింది, ఏది ఫ్రీ స్పేస్ ఉన్నా అన్యూజ్గా అంటే ఉండిపోయింది. సో ఈ ప్రాబ్లమ్ని ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఇక అదే రాస్తారు చూడండి. ఇక స్టేజ్ 1లో చూడండి, P1 అనే ప్రాసెస్ సెకండ్ మెమరీకి రిమూవ్ చేసినాం, అంటే మెయిన్ మెమరీ నుంచి ప్రాసెస్ని రిమూవ్ చేసినాం. స్టేజ్ 2లో ఏంటి, ఇక 4M మెమరీ ఫ్రీ స్పేస్ ఉండిపోయింది. తర్వాత స్టేజ్ 3కి వచ్చేసరికి ఏమైపోయింది, అయితే ఫ్రీ స్పేస్ ఉంటుందని చెప్పిన కదా, ప్రాసెస్ తీసేసిన మెయిన్ మెమరీ నుంచి ఆ ఫ్రీ స్పేస్ అనేది డివైడ్ అవుతుంది అనమాట స్మాల్ పీసెస్ లాగా. ఇప్పుడు 4M స్పేస్ ఉంటే 2M స్పేస్ లాగా డివైడ్ అయ్యింది. తర్వాత మళ్ళీ ఈ ప్రాసెస్ని సెకండ్ మెమరీ నుంచి నన్ను మెయిన్ మెమరీకి మళ్ళీ నేను అలొకేట్ చేద్దాం అనుకున్నా చేయలేవు. సో దీనివల్ల ఏమైపోయింది, మెమరీ అనేది అన్యూజ్గా ఉండిపోయింది. ఈ ప్రాబ్లమ్ని ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. 3 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, లేకపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి, స్లోగా అర్థమవుతుంది. అంతే ఫ్రాగ్మెంటేషన్ అంటే. ఇప్పుడు దాంట్లో 2 రకాల ఫ్రాగ్మెంటేషన్స్ ఉంటాయి, ఒకటి ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్, ఇంకోటి ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్. ఓకే, మీకు ఇక్కడ కొంచెం క్లారిటీ లేకపోతే ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా నోట్స్ ఓపెన్ అవుతాయి విత్ రెస్పెక్ట్ టు చాప్టర్స్. ఓకేనా. ఇప్పుడు 2 విధాల ఫ్రాగ్మెంటేషన్ ఉంటాయి, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్. ఇప్పుడు సపోజ్ ఎక్స్టర్నల్ అంటే చెప్తా, ఇది మన ఒక మెయిన్ మెమరీలో ఒక ప్రాసెస్ ఉంది అనుకున్నాం. టోటల్ ఫస్ట్ అడుగుతాం, టోటల్ మెమరీ స్పేస్ ఈస్ ఎనఫ్ టు సాటిస్ఫై ఏ రిక్వెస్ట్ ఆర్ రిసైడ్స్ ఏ ప్రాసెస్ ఇన్ ఇట్, బట్ ఇట్స్ నాట్ కంటిన్యూస్, సో ఇట్స్ కెనాట్ బి యూజ్. సారీ, ఇక్కడ ఒక P1 అనే ప్రాసెస్ అనుకుంటాం. ఒక ప్రాసెస్ ఇక్కడ ఎక్స్టర్నల్స్ అన్న, ఇది ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది ఏంటంటే ఒక ప్రాసెస్ని బయట తీసేస్తాం, ఇక్కడ ఒక 4M స్పేస్ ఉంది అనుకున్నాం. 4M స్పేస్ ఉంది, ఈ ప్రాసెస్ని బయట తీసేసినాం, ఇక ఫ్రీ స్పేస్ అనేది అయింది మెయిన్ మెమరీ లోపల.
సో ఈ మెయిన్ మెమరీ లోపల ప్రాసెస్ బయట చేస్తే ఫ్రాగ్మెంటేషన్ ఏమైపోతుంది, ఈ మెయిన్ ఫ్రీ స్పేస్ ఏదైతే ఉందో అది డివైడ్ అవుతుంది, 1 2 1 లాగా డివైడ్ అయ్యింది. సో ఈ ప్రాసెస్ బయట తీసినావు కదా, సెకండరీ మెమరీకి తీసినావు అనుకున్నాం, మళ్ళీ సెకండరీ మెమరీ నుంచి మళ్ళీ మెయిన్ మెమరీకి లోడ్ చేద్దాం అనుకుంటున్నాం ఈ P1 అనే ప్రాసెస్ని. ఇప్పుడు ఈ P1 ప్రాసెస్ని మెయిన్ మెమరీ లోడ్ చేయొచ్చు, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నాట్ కంటిన్యూస్. అంటే ఈ ప్రాసెస్ని కంటిన్యూస్లో అలొకేట్ చేయలేవు. అంటే లైక్ ఎట్లా చేస్తావు అంటే ఇక్కడ ఒక 1M ఉంది, ఇక్కడ ఒక 1M ఉంది అనుకున్నాం. సో ఏం చేస్తావు, ఈ ప్రాసెస్ 4M ఉంది అనుకున్నాం. సో ఏం చేస్తావు, 2M తీసుకుపోయి ఇక్కడ స్టోర్ చేస్తావు, 2MB ఇక్కడ స్టోర్ చేస్తావు, అండ్ మిగతా 1M ఇక్కడ, ఇంకో 1M ఇక్కడ, ఇలా స్టోర్ చేస్తావు అన్నమాట. అర్థమైందా? ఇట్లా కంటిన్యూస్గా స్టోర్ చేయలేవు, అదే ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్. ఇట్ ఈస్ ఈ అర్థమైందా? ప్రాసెస్ని బయట తీసినాక మళ్ళీ లోడ్ చేస్తాం అనుకుంటాం. లోడ్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ని కంటిన్యూస్గా అలా లోడ్ చేయమన్నమాట, ఒక్కొక్క దగ్గర లోడ్ చేస్తాం మెమరీ లోపల. దీన్నే ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ప్రాసెస్ ఉంది, ప్రాసెస్ ఉంటే 4M ప్రాసెస్ని నేను మళ్ళీ లోడ్ బ్యాక్ చేయాలనుకుంటున్నా. సో నేను ఏం చేస్తా, ఇక్కడ 2M చేస్తా, ఇక్కడ 1M, ఇక్కడ 1M స్టోర్ చేస్తా. సో నాట్ కంటిన్యూస్ లొకేషన్స్లో కంటిన్యూస్ కరెక్ట్ ఎక్కడైతే ఫ్రీ స్పేస్ని తీసేసినానో అక్కడనే మళ్ళీ ఫ్రీ స్పేస్లోనే పెట్టలేను, కానీ ఒక్కొక్క చోట నేను ప్రాసెస్ సరిపోయినంత మెమరీలో అక్కడ స్టోర్ చేయగలుగుతాను. అదే అనమాట. ఇది అయితే డివైడ్ అవుతుంది చెప్పినాగా, ఇది మన మెమరీ అనేది డివైడ్ అవుతుంది. ఇట్ మే బి ఫిక్స్డ్, ముందు వీడియో చదువుకున్నట్టు ఫిక్స్డ్ అన్నా కావచ్చు, డైనమిక్ పార్టిషన్ అంటే కావచ్చు, కానీ కంటిన్యూస్ అయితే ఉండదు. మనం మెయిన్ మెమరీ డివైడ్ అవుతుందని తెలుసు, ఫిక్స్డ్ పార్టిషన్లోనైనా డైనమిక్ పార్టిషన్ అయినా. సో ఏదైనా కానీ ఫిక్స్డ్ పార్టిషన్లో డివైడ్ అయినా కానీ డైనమిక్ పార్టిషన్తోనైనా డివైడ్ అయ్యాను, కానీ నాట్ కంటిన్యూస్ అనమాట. ఏదైతే ప్రాసెస్ మళ్ళీ లోడ్ అవుతుందో మెమరీ లోపలికి కంటిన్యూస్ అంతా ఒకటే దగ్గర స్టోర్ కాదు. ఒక 1M ఇక్కడ స్టోర్ అవుతుంది, ఒక 2M దాని స్పేస్ ఉంటే అక్కడ ఇంకో 1M అక్కడ స్టోర్ అవుతుంది. సో కంటిన్యూస్ ప్లేసెస్లో మన ప్రాసెస్ మళ్ళీ లోడ్ బ్యాక్ కావాలన్నమాట. అదే ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్. మరి ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇది ఇంటర్నల్ అంటే ఇక్కడ నాకు ఒక 4M ప్రాసెస్ ఉంది. సరే ఇక్కడ నేను రాస్తా 5M 4M. ఇది నా మెయిన్ మెమరీ. నాకు ఇక 4M ఉంది స్పేస్, 5M స్పేస్ ఉంది, 8M స్పేస్ ఉంది. నా దగ్గర ఉన్న ప్రాసెస్లో P1 P2 P3. సో నా దగ్గర ఏం చేస్తా, 4M 6M 3M. ఓకే, ఇది నా దగ్గర ప్రాసెస్లో ఉన్నాయి అనుకున్నాను. 4M ఎక్కడ పోయి స్టోర్ చేయగలుగుతారు, సపోజ్ ఉన్నాను, లెట్ ఇట్ బి ఈ 2 పెట్టి, ఇది 2 బెడ్రూమ్, ఇది 1 బెడ్రూమ్. ఆ ప్రమోషన్ బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంటర్నల్ ఫ్రాగ్మెంట్, ఇది ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్లో ఏమైందంటే ఇది తీసుకుపోయి ఎక్కడ స్టోర్ చేస్తావు, 5 ఇది ఉంది కదా, ఇక్కడ పోయి స్టోర్ చేయగలుగుతావు. ఇక 4M సరిపోయిన ప్రాసెస్ 4M P1 అనే ప్రాసెస్ ఇక్కడ వచ్చి స్టోర్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమైపోతుంది, 1M ఆఫ్ స్పేస్ అనేది వేస్ట్ అయిపోయింది. తర్వాత ప్రాసెస్ 2 వస్తుంది. ప్రాసెస్ 2 బై ఎక్కడ స్టోర్ అవుతుంది, ఈ 8Mలో స్టోర్ అవుతుంది మంచిగా. సో ప్రాసెస్ 2 బై 8Mలో స్టోర్ అవుతుంది. దానికి ఎంత కావాలి, 6M వాడుకుంటుంది. మిగతా 2M ఏమైపోయింది, వేస్ట్ అయిపోయింది. సేమ్ దీని ప్రాసెస్ 3కి 1M కావాలి, కానీ ఇక్కడ నాకు 2M ఉంది కాబట్టి ఏం చేసినా ఉన్నాయి నాకు ఇవే ఆప్షన్స్. సో ఇక్కడ పోయి 2Mలో స్టోర్ అవుతుంది. ప్రాసెస్ 3 వచ్చేసి ఇక్కడ నాకు ఏమైపోతుంది, మిగతా 1M వేస్ట్ అయిపోయింది. సో నాకు లోపల ఇంటర్నల్ మీద ఆ మెమరీ అనేది వేస్ట్ అవుతుంది, అన్యూజ్ అవుతుంది. దీన్నే ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ప్రాసెస్ 4M ఉంది, కానీ నా లోపల జాగా ఎట్లుందంటే లైక్ డైరెక్ట్ 4M లేదు, ఇక్కడ 1M ఉంది, ఇక్కడ 2M ఉంది, ఇక్కడ 1M ఉంది. సో ఆ ప్రాసెస్ ఏం చేస్తుంది, ఇక్కడ 1 స్టోర్ అవుతుంది, ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం. సపోజ్
ఇక్కడ నాకు 3 ఉంది అనుకున్నాం, లేకపోతే ఇక్కడ నాకు 1M ఉంది. సో ఏం చేస్తుంది, దాన్ని నచ్చిన చూస్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా 1 అని వెళ్ళి 1 2 1 వెళ్ళచ్చు, లేకపోతే ఎట్లా వెళ్ళచ్చు 1 3 1 వెళ్ళచ్చు. అర్థమైందా? కానీ కంటిన్యూస్లో ప్రాసెస్, ఇది ఒక ప్రాసెస్ అనుకున్నాం, దానికి 4M ఉంది అనుకున్నాం. సో కానీ కంటిన్యూస్గా ఇక స్టోర్ కాదు అది, ఇది ఏంటిది, ఇది ఎక్స్టర్నల్. ఇక్కడ ఏమైపోతుంది మనకి, ఎక్స్టర్నల్గా మెమరీ వేస్ట్ అయిపోతుంది, అందుకే ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్. ఇక్కడ మనకి ఇంటర్నల్గా మెమరీ వేస్ట్ అవుతుంది, అందుకని ఇది ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్. అంటే 4M ప్రాసెస్ నేను ఇక్కడ ప్లేస్ చేయాలనుకుంటే పెడతా, కానీ ఇక్కడ 1M అనవసరంగా వేస్ట్ అయిపోతుంది, దాని ఏం అన్యూజ్డ్ ఉండిపోతుంది. సో దీన్ని ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఇది ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్. నాన్ కంటిన్యూస్ అలొకేషన్ చేస్తాం ఒక ప్రాసెస్ని, ఒకటే లొకేషన్లో కాకుండా ఎక్కడ ఉంటే దాన్ని ప్రాసెస్ని డివైడ్ చేసి అక్కడెక్కడ అలొకేట్ చేస్తాం. ఇది ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్, ఇది ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్. సో ఏది ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఉందో దాన్ని మనము రిమూవ్ చేయొచ్చు. ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ కంపాక్షన్ అని ఒకటి ఉంటుంది. కంపాక్షన్ టెక్నిక్తో మనం టు ఓవర్కమ్ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అన్నమాట. ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఓవర్కమ్ చేయొచ్చు. ఏం చేస్తామంటే ఉందా, ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంది అనుకున్నాం, ఇక్కడ ఖాళీగా ఉంది అనుకున్నాం, సేమ్ ఇట్లా ఇంకొక ప్రాసెస్. ఇక్కడ అంతా వేస్ట్ అయిన మెమరీ, అన్యూజ్డ్ ఉన్న మెమరీ అనమాట. ఇదంతా అన్యూజ్డ్ ఉంది, ఇక్కడ ప్రాసెస్ అనేది అలొకేట్ అయింది. ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంది. సో ఇక్కడ నాకు 1M మెమరీ అన్యూజ్డ్ ఉంది, ఇక్కడ 2M 1M ఉంది, ఇది 2M. సో ఏంటిది, ఫ్రాగ్మెంటెడ్ బిఫోర్ కంపాక్షన్ ముందు ఇలా ఉంది. సో ఏం చేస్తాం, ఏది అన్యూజ్డ్ మెమరీ ఉందో ఈ అన్యూజ్డ్ మెమరీ అంతా లాస్ట్కి తీసుకొస్తాం అనమాట దాన్ని. సో ఈ అన్యూజ్డ్ ఇక్కడ 1M ఉంది, ఇక్కడ 2M ఉంది, ఇక్కడ 2M ఉంది. సో ఈ ఏది అన్యూజ్డ్ మెమరీ ఉందో దీని అంతా లాస్ట్కి తీసుకొస్తాం. ఆఫ్టర్ కంపాక్షన్లో ఏం చేస్తామంటే ఏది అన్యూజ్డ్ మెమరీ ఉందో అంతా చివరికి తీసుకొస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఇదంతా 5M ఉంది. సో ఇక్కడైతే ప్రాసెస్లు ఉన్నాయో P1 P2 P3 P4 P5, ఈ ప్రాసెస్లు అన్నీ ఇక్కడ వచ్చి ఒక్కొక్కటి ఇదన్నీ ఒక సైడ్ తీసుకున్నాం. ఏంటి వేస్ట్ అయ్యే మెమరీ అంటే ఒక లాస్ట్ కనేస్తాం. సో ఇక్కడ 5M మెమరీ అన్యూజ్డ్ ఉంది. ఇప్పుడు ఏదైనా ప్రాసెస్ కావాలనుకో, P6 ప్రాసెస్ ఉంది, P6 4M కావాలనుకో, 4M ఉంది, అది అలొకేట్ కావాలంటే అది వచ్చి ఇక్కడ అలొకేట్ అవుతుంది, ఇక్కడ వచ్చి P6 వచ్చి ఇక్కడ అలొకేట్ అవుతుంది, ఇలా అన్నమాట. సో ఇలా నువ్వు ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ని కంపాక్షన్తో ఓవర్కమ్ చేయొచ్చు అనమాట, రిమూవ్ చేయొచ్చు ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్. అర్థమైంది కదా? ఏదైతే అన్యూజ్డ్ మెమరీ ఉందో దాన్ని అంటే ఒక సైడ్ లాస్ట్ కనేస్తావు. లాస్ట్గా ఏదైతే అన్యూజ్డ్ మెమరీ ఇప్పుడు 5M అయిపోయింది, ఇప్పుడు అంటే కొంచెం తీసుకొని అంటే కలిపి 5M అయింది. ఆ 5Mలో ఏదో వేరే ప్రాసెస్ 4M ఉన్నాం కదా, వచ్చి ఇక్కడ అలొకేట్ అవుతుంది, ఇలా అన్నమాట. ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఎట్లా ఓవర్కమ్ చేస్తామంటే ఎఫిషియెంట్లీ అసైనింగ్ ద స్మాలెస్ట్ పోర్షన్ బట్ లార్జెస్ట్ ఎనఫ్ ఫర్ ద ప్రాసెస్. అయితే స్మాలెస్ట్ ఏది ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్, దాన్ని ఎట్లైనా ఆపలేము కానీ ఫ్రాగ్మెంటేషన్, కానీ ఎంత తక్కువ. ఇప్పుడు సపోజ్ 1M ఉంది, 1M తీసుకుపోయిన ఫైల్లో స్టోర్ చేసేటప్పుడు ఏమైపోతుంది, చాలా ఎంత నాకు 4 వేస్ట్ అయిపోతుంది. అదే 8లో పోయి స్టోర్ చేసినాక 7 వేస్ట్ అయిపోతుంది. అదే నేను 2లో పోయి 2 మెమరీస్ దాంట్లో స్టోర్ చేస్తే కేవలం నాకు 1 మాత్రమే వేస్ట్ అవుతుంది. సో ఎంత తక్కువ వేస్ట్ అవుతుంది, స్మాలెస్ట్ పోర్షను అక్కడ పోయి స్టోర్ చేస్తా. సో ఇలా నువ్వు ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ని ఆపచ్చు. ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఇలా కంపాక్షన్ వాడి అయితే అన్యూజ్డ్ మెమరీ అంటే ఒక లాస్ట్ కనేస్తావు. ఆ అన్యూజ్డ్ మెమరీలో కొంచెం అన్యూజ్డ్ మెమరీ మిగులుతుంది ప్రతి ప్రాసెస్ కావాల్సింది ఇట్లా, కానీ ఇంకా మెమరీ అంటే వేస్ట్ పోతుంది. సో ఏది అన్యూజ్డ్ మెమరీలో అదంతా లాస్ట్ కనేస్తూ ఆ అన్యూజ్డ్ మెమరీలో వేరే ప్రాసెస్ చేయకుండా ఒకటి అవుతుంది. కంపాక్షన్ వల్ల ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ రిమూవ్ చేస్తావు. ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్లో ఏదైతే స్మాల్ పోర్షన్ స్మాల్ పోర్షన్ వరకే వేస్ట్ అయ్యేటట్టు చూస్తావు. లార్జ్ ఓవర్లో ఫిక్స్ చేయాలి. ఇప్పుడు సపోజ్ 4 తీసుకొని 8లో స్టోర్ చేయవు, ఎందుకంటే ఇక్కడ నాకు 4 మెగాబైట్స్ ఆఫ్ మెమరీ వేస్ట్ అయిపోతుంది. అదే 5లో స్టోర్ చేసినాం కేవలం 1 MB వేస్ట్ అవుతుంది, అందుకే 5లో స్టోర్ చేస్తావు.
స్మాల్ పోర్షన్ వేస్ట్ అయ్యేటట్టు చూసుకుంటాం ఇంటర్ ఫ్రాగ్మెంటేషన్ ఓవర్కమ్ చేయడానికి. అంతే, ఇది ఆల్ అబౌట్ ద ఫ్రాగ్మెంటేషన్.